క్రీడ పోటీల్లో గెలుపు ఓటమి సహజం. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే గెలుపు మన తలుపు తడుతుంది. విజేతలకు బహుమతులు అందజేసిన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో వాజ్పాయ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మై భారత్ ఎన్వైకే సిద్దిపేట సహకారంతో కబడ్డీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్ టోర్నమెంట్ నిర్వహించగా కబడ్డీ ఫీమేల్ లో ఫైనల్ మ్యాచ్లో మోడల్ స్కూల్ వర్సెస్ మైనారిటీ స్కూల్ జట్టు తలపడగా మైనారిటీ స్కూల్ విజయం సాధించింది. షటిల్ డబుల్స్ గంగిశెట్టి అఖిల్, శ్రీకార్ వర్సెస్ జాల శ్రీసాయి, ప్రేమ్ సాయి ఫైనల్ మ్యాచ్లో తలపడగా గంగిశెట్టి అఖిల్, శ్రీకార్ విజయం సాధించారు. వాలీబాల్ హుస్నాబాద్ టీం వర్సెస్ గోవర్ధనగిరి టీం ఫైనల్ మ్యాచ్లో తలపడగా గోవర్ధనగిరి టీం విజయం సాధించింది. రన్నింగ్ 400 మీటర్స్లో మాలోతు నవీన్ గెలుపొందాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున హాజరై గెలుపొందిన విజేతలకు క్రీడా సామాగ్రిని, విన్నర్ కప్, మెడల్స్, రన్నర్స్ టీంకు షీల్డ్స్ బహుమతులు యూత్ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్ బాబుతో కలిసి అందజేసి విజేతలను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ తరువాత భారత క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఎన్వైకే ద్వారా క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఆడటం అవసరమని, ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలు చెబుతారు. ఆ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది క్రీడలు మాత్రమేనని, క్రీడా పోటీల్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్లొంచనన్నారు. మై భారత్ ఎన్వైకే దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ రకంగా క్రీడా పోటీలు నిర్వహించి యువతను క్రీడల వైపు చూసేలా ప్రోత్సాహం అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు. వాజపేయి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలో క్రీడా పోటీలు నిర్వహించినందుకు వారికి మునిసిపల్ పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ సభ్యులు బత్తుల శంకర్ బాబు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి సహజమని, గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే గెలుపు మన తలుపు తడుతుందని, ఎప్పుడు ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడకుండా ఓటమిని స్ఫూర్తి తీసుకుని గెలుపు శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు వరియోగుల అనంతస్వామి, గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారి, నారోజు నరేష్, న్యాలం సందీప్, ఏడల హరికృష్ణ, బీసా శ్రీకాంత్, విశ్వనాథుల యాదగిరి, ఎంపైర్ జాల శ్రీనివాస్, నర్సింగోజు విజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు. యూత్ అసోసియేషన్ అలాగే మై భారత్ ఎన్వైకే సిద్దిపేట ఆధ్వర్యంలో నిన్నటి రోజున క్రీడలు నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కబడ్డీ ఫీమేల్, షటిల్, తర్వాత రన్నింగ్, తర్వాత వాలీబాల్ క్రీడలను నిన్న ఆడిపించడం జరిగింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు కూడా నిన్ననే కంప్లీట్ అయినాయి కాబట్టి నిన్ననే విజేతలుగా ప్రకటించడం జరిగింది. అలాగే ఈరోజు రన్నింగ్ ఒకటి మిగిలిపోయి ఉండే దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గెలుపోటములు అనేటి సహజం. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేది మీ దరికి చేరుతుంది. కాబట్టి దానికోసం ఎప్పుడూ నిరంతరం మనం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేది మన సొంతం అవుతుంది.
దాంట్లో క్రీడలు అనేటి భవిష్యత్తులో మంచి శిఖరాలను అధిరోహించడానికి కూడా క్రీడల ప్రాముఖ్యత, అలాగే శరీరాన్ని దృఢత్వంగా ఉంచుకోవడానికి, మానసికంగా దృఢత్వంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ క్రీడలు కంపల్సరీ ఆడాలి. తర్వాత రన్నింగ్ పోటీలు కానీ, షటిల్ కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో రోజు ఒక టైం పెట్టుకుంటే, దీనికంటూ ఒక టైం పెట్టుకుంటే మీరు భవిష్యత్తులో ఇంకెన్నో మంచి శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మరి ఈ ముగింపు కార్యక్రమానికి, బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ విద్యార్థులకు, క్రీడాకారులకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మంచి సదుద్దేశంతో నిర్వహించినటువంటి వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులకు కూడా ధన్యవాదాలు. మరి గ్రామీణ ప్రాంతాల్లో మరియు విద్యార్థులు ముఖ్యంగా ఈ క్రీడలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మై భారత్ ఎన్వైకే నెహ్రూ యువజన కేంద్ర అనే ఒక స్కీమ్ ప్రవేశపెట్టి దాని ద్వారా క్రీడలను ప్రోత్సహించడం అనేది చాలా అభినందనీయం. మరియు ఈ క్రీడలు అనేది పిల్లల్లో కానీ, విద్యార్థుల్లో కానీ మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మీ యొక్క స్పిరిట్, అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్లో ఒక విజయాన్ని సాధించాలనే కోరిక ఈ క్రీడల వల్ల కలిగి, అదేవిధంగా దీన్ని కూడా మీ యొక్క చదువులో నేను ఇది సాధించాలి, నా యొక్క లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక దృఢ సంకల్పం క్రీడల వల్ల వస్తుంది. మరి ఓటమి అనేది ఒక గుణపాఠంగా భావించి విజయానికి అదొక మెట్టుగా భావించాలి, తొలిమెట్టుగా భావించి ఎవరు కుంగిపోకుండా, ఓటమి విజయం అనేది ఆటలో సహజం కాబట్టి దీన్ని ఏదో బాధపడి విజయం పొందిన వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడము, ఓటమి పొందిన వాళ్ళు బాధపడడం కాకుండా అందరూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు జరుపుకున్నారు కాబట్టి దాన్ని స్పిరిట్గా తీసుకోవాలి, ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు చదువులో ఉన్నతంగా రాణించాలి. అదేవిధంగా ఈ క్రీడలను కూడా క్రీడల్ని మీ యొక్క ఏదైతే మీరు సాధించాలనుకున్నారో దాని క్రీడను మీ యొక్క ఉద్యోగం, క్రీడల వల్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయి. సో అటువంటి వాటికి ఈ క్రీడలను మీరు ఒక క్రీడను ఎంచుకొని మీ జీవితంలో స్థిరపడాలనే కోరికను బలంగా ఉంచుకొని ఆ క్రీడలలో మీ యొక్క నైపుణ్యాన్ని సత్తా చాటాలి. అదేవిధంగా ఈ హుస్నాబాద్ పురపాలక పట్టణానికి, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని భావిస్తూ థ్యాంక్ యూ అందరికీ.